మతం పేరుతోటి ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఆ రకమైన పద్ధతి చేయటం. అతన్ని బెదిరించి పెట్టించారు. నువ్వు నీ కోట ఇస్తున్నానో నీ కోట ఇవ్వమని నువ్వు అలా చెప్పకపోతే అని చెప్పారు, పెట్టారు. కొట్లాట అంటే ఇది ఇరు పక్షాలు జరుగుతుంది. అప్పుడు ఎస్సీల మీదే ప్రత్యేకంగా ఒక 51 మంది మీద గుర్తించి గొడవ. ఎత్తిపేట మీదకి 400 మందిని వేసుకెళ్ళి తిరిగి దళితుల మీద కేసు పెట్టడం అంటే ఇది దుర్మార్గం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో బాధితుల గొంతు ఎక్కడికి బయటికి వినపడనివ్వకుండా 1000 మంది పోలీసులు నా గ్రామంలో పెట్టి అక్కడ రఘురామకృష్ణరాజు చెప్పేదంతా అబద్ధం అండి. ఆకివీడు పెదపేట కాదు, అది మాలపల్లె. మాలపల్లెలో అనేక సంవత్సరాల నుంచి సత్రం భూమిలో నందేమ అనేటి నందికి విగ్రహాన్ని పూజించుకుంటా ఉన్నారు. అది ఆ యొక్క గుడిలో పక్కన వైశాస్ ప్రాంతంలో ఉన్నటి రాములవారి గుడి కొత్తగా కట్టే క్రమంలో ఉన్నటి విగ్రహాలని రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ విగ్రహాలని, పాత విగ్రహాలని దళితుల అభిష్టం మేరకు ఆ నందీశ్వరుడి యొక్క విగ్రహం పక్కన పెట్టుకున్నారు. అంతే తప్ప అది రామాలయం కాదది. ఈరోజు ఆ యొక్క నందీశ్వరికి సంబంధించిన పూజలు దళితులు చేసుకుంటా ఉన్న క్రమంలో అక్కడ రామాలయం కట్టడం పేరుతోటి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దళితుల మీద దుర్మార్గమైన దాడులు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యుడి యొక్క ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి మిషనరీ కే ద్వారా అక్కడ ఉన్నటువంటి ఊరు పక్కన 2 ఎకరాల 80 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. 1 ఎకరా పక్కదారి అంటే ఆక్రమణ గురైంది. ఉన్నటువంటి 1 ఎకరా 80 సెంట్లని కాజేయటంకు వెళ్ళే కుట్రంలో భాగంగానే ఉండి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో కాజేయటం కోసం ప్రయత్నం చేశారు. అంతకుముందు మాజీ సర్పంచి రామకృష్ణ దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేశారు, దళితులు వ్యతిరేకించారు. మళ్ళీ రెండోసారి ఆ యొక్క భూమిని కాజేయటం కోసంగా చేసేటువంటి కృత్యంలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయానికి అక్కడ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దళితులు వ్యతిరేకించారు. ఆ క్రమంగా శ్రీరామనవమి పండుగ రోజున రామాలయం పేరుతోటి మంది మార్గాలతోటి అధికార వర్గంతో దాదాపు 100 మంది అక్కడ ఉన్న జనాలను తీసుకొచ్చి ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో దళితుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గం జరుగుతున్న క్రమంలో ఎవరిని కూడా బయట వ్యక్తులని పోనీయకుండా విషయాలు తెలుసుకోకుండా కోసం ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో ఉంది. అందుకోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు దళిత సంఘాలు అన్ని సమావేశమయ్యి ఈ దుర్మార్గాల మీద జస్టిస్తో ఏదైతే రాష్ట్ర ఆయన ఉపసభాపతి, ఆయన ఒక రకమైన డిప్యూటీ స్పీకరు, ఆ హోదాలో అక్కడ దుర్మార్గమైన పద్ధతులు కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆయన చెప్పింది అంటూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఒక రిటైర్డ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. న్యాయ విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఆ రకమైన పరిస్థితి. రెండోది, అక్కడ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన పద్ధతులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు బయట ఉన్న వ్యక్తులు జనసేన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే మమ్మల్ని కొట్టారు చెప్పి ఆ రకమైన కేసులు పెట్టించారు. ఈ కేసులు పెట్టి దళితులకు సంబంధించిన వాళ్ళని అక్రమ కేసులు అవి కేసులు ఎత్తివేయాలి. కేసులు ఎత్తేయడంతో పాటుగా అరెస్టులు ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అక్కడ ప్రశాంత వాతావరణం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మతం పేరుతోటి ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఆ రకమైన పద్ధతి చేయటం సరైనది కాదు. ఆయన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కట్టడి చేసి ఆయన యొక్క కట్టడి చేయడంతో పాటుగా ఆయన అదుపు చేసేతో పాటుగా అక్కడ ప్రశాంత వాతావరణం కల్పించమని చెప్పి కేవీపీఎస్గా కోరుతా ఉన్నాం. పెద్దపేటలో ఉన్న వాళ్ళంతా దళితులు కాదు, క్రైస్తవులు అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారు, మీరేమో దళితులు అంటారు. ఇప్పుడు ఆయన పెట్టిన కేసులే, ఆయన పెట్టిన జనమే క్రైస్తవ సంబంధించిన పేర్లు కదగా. ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద వెంకటేశ్వర అనే పేరు, ఆయన వెంకటేశ్వర అంటే క్రైస్తవ అవుతాడా? కాబట్టి ఆయన పెట్టిన పేర్లే క్రైస్తవ సంబంధించిన విషయం కాదు. ఒక రకం చెప్పాలంటే ఈ సమాజంలో దళితుల్ని గుళ్ళోకి రానిలేదు కాబట్టి చర్చికి వెళ్తా ఉన్నారు. చర్చికి వెళ్తే క్రైస్తవులు ఏంటంటేనా? రఘురామకృష్ణరాజు ఆ రకమైన ఒక సూపర్ పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకమైన పద్ధతిలో మాట్లాడటం సరైనది కాదు. అక్కడ ఉన్నంత దళితులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే వైశాస్ విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాలను దళితులే పూజ చేశారు. శ్రీరామనవమి రోజు అసలు రఘురామకృష్ణరాజు 3 సార్లు వచ్చాడు. మొదటిసారి ఏమో వచ్చిన పర్యటనలో భాగంగా చూశాడు. రెండోసారి సంతనం గుడికే పూజలు చేశాడు.
టెంక కొట్టాడు. మూడోసారి మూకమ్ముడిగా ఇది ఒక భయాందోళన చేయడం కోసం, ఆ రకమైన చేయడం కోసం చేశాడు. ఇది క్రిస్టియన్స్ కాదు, ఇది దళితులు వర్సెస్ రఘురామకృష్ణరాజు అనేటి అందులో ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు క్రైస్తవుల పేరుతో చెప్పి ఆ రకమైన పద్ధతిలో డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం చెప్పినట్టుగా ఆయన తగింది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పెద్దపేటలో రామాలయ నిర్మాణం కట్టి తీర్థం చెప్తారు ఆయన ఇప్పటికే. ఆయన కట్టాల్సి చాలా ఉన్నాయి, ఆయన చేయాల్సిన చాలా ఉన్నాయి. పెద్దపేటలో ఉదాహరణకి ఆయన డిప్యూటీ స్పీకర్ కదా, ఈరోజు భద్రాచలం రాములవారి సంబంధించింది కదా, ఆంధ్రప్రదేశ్ కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ బదులు భద్రాచలంలో పోయి పూజలు చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా రకంగా రామాలయాలు మూలం పడతా ఉన్నాయి, వాటిని నైవేద్యం అలాంటి వాటికి చేయాలి. కాబట్టి లేని రామాలయం లేని దగ్గర రామాలయం కట్టడం పేరుతోటి ఆ రకంగా దళితుల్ని భయభ్రాంతులకు చేయడం సరైనది కాదు. అక్కడ రామాలయం లేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు, దళితులకు చెప్తున్నారు. ఆడంద గుడి సత్యనారాయణ గుడి కట్టమన్నారు. నీకు నిజంగా శక్తితుంటే సత్యనారాయణ గుడి కట్టు. లేని రామాలయం గుడి కోసం ఆ రకంగా దళితుల్ని భయభ్రాంతకు గురి చేయడం కాదు. దాంతోపాటుగా అక్కడ ఆయన సంబంధించి రామాలయం పేరుతో బయట అనేక మంది డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుల కోసం అలా ఉంది. కాబట్టి డబ్బుల కోసం సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి. ఈ పేరుతో మతం పేరుతోటి ఈ రకమైన పత్రాలు చేయాల్సి చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలగజేసుకోవాలి, ఆయన కట్టడి చేయాలి. కట్టడి చేసి ఈరోజు దళితుల మధ్య జరిగేటువంటి దుర్మార్గమైన దాడులకి అడ్డుకట్టేయడం కోసంగా ప్రయత్నం చేయాలి. రాష్ట్ర హోంశాఖ మార్చలు ఉంది, ఎందుకు ఆమె ఇంత దళితుల మీద దుర్మార్గ దాడులు జరుగుతామంటే రాష్ట్ర హోంశాఖ మార్చలకి పట్టదా? ఆమె పర్యటన చేయదా? పర్యటన చేసి అక్కడ దళితులకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయదా? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆయన అదుపు చేయాలి. రాష్ట్ర హోంశాఖ మార్చలు సందర్శించాలి, దళితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము సుఖంగా బతుకుతున్నాం. ఆయన అన్నట్టు క్రైస్తవులు ఉన్నారు అంటున్నారు. క్రైస్తవులు అంటే మానవులు కాకుండా క్రైస్తవులు ఎలా అయ్యారు? మానవుల కానించి క్రైస్తవులు అయ్యారంటే కొంతమంది ఇష్టంగా వెళ్ళారు. క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, అయితే మానవులు ఉన్నారని కానీ ఆ గుడి కట్టాలంటే అప్పట్లో అడుక్కుని కట్టారు పూర్వీకులు ఆ గుడిని అడుక్కుని కట్టారు. మిమ్మల్ని రూపాయి పావలా అడుక్కుని కట్టారు. ఏ గుడి? రాముల వారి గుడి ఉందా, గొంతేలం గుడి ఉందా? గొంతేలం గుడి అండి. రాముల గుడి అక్కడ లేదండి. అవి ఎక్కడో రోడ్డు మీద ఉంటే, రోడ్డుకి అడ్డంగా ఉంటే ఆ విగ్రహాలలో అనవసరంగా పడేసిలా ఉన్నాం. అక్కడ పెద్దోళ్ళతో చెప్పి వాళ్ళు వ్యవసాయాలు చేసేవారు. మా వాళ్ళు కొంతమంది ఎవరో కౌంట్లు వ్యవసాయాలు చేసేవారు. రేపు బాబా 2 రోజులు ఉండి 10 రోజులు పట్టుకుపోతాం అనేసి పట్టుకొచ్చి అక్కడ ఇంటి వాళ్ళ మొహమాటం తీయలేక పెట్టి అప్పటి నుంచి అలా ఉంచారు. తర్వాత అప్పుడప్పుడు పానకం వేసేవారు. అది కొంతమంది తాగారు, కొంతమంది తాగారు, అది మామూలే. అంతేగాని ఆ విగ్రహాలు అవి కాదు, అక్కడ కాదు. నందేనం గుడి ఉంది, నందేనం గుడి కాడ నంది ఉంది. పూర్వీకులు ఆ నందేనం గుడికి మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. జమీందారు గారి పొలం ఉందండి వెనకాల. ఆ జమీందారు గారి పొలంలో అల్లిగుంట అని ఉంది. అల్లిగుంట ఈ మట్టి తీతాకి అల్లిగుంట ఇచ్చారు ఆనాడు జమీందారు గారు పెద్ద ఆయన. ఆనాడు అది అప్పటి నుంచి తీతనే ఉన్నారు, మట్టి ఏతనే ఉన్నారు, నందిని చేతనే ఉన్నారు. పట్టుకొచ్చి ఊరండి ఎట్టి మామూలుగా దీపారాధన చేసుకుంటూ ఊరంట తిరుక్కుంటూ అడుక్కుంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నందిని నెత్తి మీద తెచ్చుకుని అడుక్కుని అన్నం కూడా తెచ్చుకుని తినేవారు. అన్నం తెచ్చుకుని తినేవారండి. ఆ పాట నాకు రాదు కానండి, అన్నం తెచ్చుకుని తినేవారు. తిని ఆ రకంగా ఆ రోజుల్లో అలాగా అయ్యారు. లాస్ట్లో ఇంకో మాట ఏంటంటే అండి, అది నందేనమ్మ గుడికి సాక్ష్యం. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సందాలు ఇచ్చినవాడే. ఇది అడుక్కునేది అప్పుడు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సాయంత్రం అదే మూడో రోజునే పండగ అయిపోయి నెల నుండి పండగ. మూడో రోజు లాస్ట్లో నందినమ్మని చేసి ఊరంతా తిరిగి ఈ కౌంట్లు ఇళ్ళ కాడి నుంచి తిరిగి మళ్ళీ బజార్లోంచి ఇంటికి వెళ్ళి ఇంటికాడ అక్కడే ఎక్కడండి గుడికాడ దీపారాధన చేసి ఆ నైట్ అత్మానం ఉండి ఉదయాన్నే లేచి మళ్ళీ దీపారాధన చేసి అక్కడ కొత్త చెరువు అని ఉందండి. ఆ కొత్త చెరువులో కలిపి తాణాలు వేసి శుభ్రంగా తాణాలు చేసి వచ్చేసి బట్టలు కట్టుకుని అప్పుడు మళ్ళీ సందాలు వేసుకుని పందిని కోసి ఆ గుళ్ళో పందిని కోసి పోగులు వేసుకుని తినేవారండి. ఇది ఆ గుడి చరిత్ర అండి. మరి రాముల వారి విగ్రహం ఉంది, రాముల గురించి రామాలయం అంటారు. రామాలయం ఇప్పుడు పుట్టుకించారు. ఇప్పుడు ఆ మాట ఆయన పుట్టకముందు నందమ్మ గుడి ఉందండి. ఆయన పుట్టకముందు నందమ్మ గుడి ఉంది, నేను పుట్టకముందు నందమ్మ గుడి ఉంది. రామాలయం ఎక్కడ ఉందండి? అక్కడ రామాలయం లేదండి. అది
అది ఎక్కడో విగ్రహాలు అట్టుకొచ్చి పెట్టారు, చెప్పాను కదండి. విగ్రహాలు అవి పెట్టినంతగా రామాలయ గుడిలో కదండి అవి. అతన్ని బెదిరించి పెట్టించారు, నువ్వు నీ కోట ఇస్తున్నానో, నీ కోట ఇవ్వమో నువ్వు అలా చెప్పకపోతే అని చెప్పారు, పెట్టారు. పిట్ట వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీకి నేను స్టేట్ ప్రెసిడెంట్. నేను ఆకివీడు వెళ్ళాను సంఘటన జరిగిన తర్వాత, కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఆకివీడులో రామాలయం ఉందని ఎవరికీ తెలియదు, చాలామంది మర్చిపోయారు. అక్కడ ఉన్న పేటోళ్ళు మర్చిపోయారు, రాజకీయ నాయకులు కూడా మర్చిపోయారు. కానీ 7వ తారీఖున సాక్షిలో ఒక ఐటెం వచ్చింది, రామ ఈ దేవాలయం ఇలాగ శిథిలం అయిపోయింది, ఎవరు పట్టించుకోరా అని రాముని మీద ఆయనకున్న భక్తిని ఆయన చాటుకుని ఒక ఆర్టికల్ రాశారు. ఆ రాసిన తర్వాత దాన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా అది ఒక రామాలయం ఉంది, అక్కడ శిథిలావస్థలో ఉంది అనుకుంటే, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా అక్కడికి వెళ్ళాడు ఆ రామాలయాన్ని ఏంటో చూద్దామని. అక్కడికి వెళ్ళినట్టు చెత్తా చెదరంతా శుభ్రంగా మునిగిపోయింది, అది ఎవరు ఉపయోగించట్లేదు. అక్కడంతా అన్ని రకాల చెత్త దాని మీద ఉంటే ఆయన శుభ్రంగా చేయించాడు. లోపల చూసినట్టయితే ఒక నంది బొమ్మ పక్కన ఉంది, రామలక్ష్మణులు ఆంజనేయుడు ఈ బొమ్మలన్నీ ఉన్నాయి, చాలా శిథిలావస్థలు ఉన్నాయి, చాలా పాడైపోయినాయి. ఆ బొమ్మలను చూసిన తర్వాత ఇది రామాలయం అని ఎవరైనా అనుకునే విధంగా ఉంది కాబట్టి అతను రామాలయం అని, ఈ రామాలయం కడతానంటే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మేమందరం కూడా మాకు రామాలయం అక్కర్లేదు, మేము క్రైస్తవులం, మాకు రామాలయం అక్కర్లేదు అన్నారు. ఏంటికి ఇక్కడ ఎస్సీలుగా మారిపోయారు, ఎస్సీలు అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారా, ఒక్కరు కూడా లేరా, రామాలయాన్ని నేను కడతాను అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక వెళ్ళారు. రామాలయం కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు అంటే పూర్తిగా అందరూ క్రైస్తవులు కాదు, కొంతమంది హిందువులు ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఇది కడితే వాళ్ళకు నచ్చదనే ఉద్దేశంలో వాళ్ళు కట్టకుండా ఆపేయాలని ఒక డిసైడ్ మీదకి వచ్చేసారు. ఈయన శ్రీరామనవమి రోజున వెళ్ళాడు. శ్రీరామనవమి రోజు వస్తారని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా గుమ్ముకూడారు. ఆయన ముందు వస్తాడని ఎస్సీ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లు అందరూ ఉండి మనం వెళ్ళకూడదు, మగాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, ఆడవాళ్ళని పంపిద్దాం అనేసి ఆడవాళ్ళని పంపిస్తే ఆయన దండ వేయకుండానే వీళ్ళు అడ్డుకున్నారు. అయినా సరే పక్క దేశేసి దండ వేసారు. దండ వేసేసిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆడవాళ్ళు అదే దండ తీసారు. ఆ దండ తీసేసిన తర్వాత గొడవ పెద్ద అయిపోయింది. అక్కడ కూడా వచ్చిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చిన జనసేన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు జై శ్రీరామ అనడం, వీళ్ళేమో అది ఇక్కడ అనడానికి వీల్లేదనడం, దాంతో ఘర్షణ జరిగింది, కొట్లాట జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఒక్కడే కొడితే అవ్వదు కదా, ఒక్కడే కొడితే దాడి అవుతుంది. కొట్లాట అంటే ఇరుపక్షాలు జరుగుతుంది. అప్పుడు ఎస్సీల మీదే ప్రత్యేకంగా ఒక 51 మంది మీద గుర్తించి గొడవ చేసిన వాళ్ళు గుర్తించి కేసు కట్టారు. ఈ కాపుల మీద ఏమీ, లేకపోతే అగ్రవర్ణాల మీద ఏమీ కేసులు కట్టలేదు. ఇది దుర్మార్గం అంటాను నేను. కేసులు కట్టాలంటే ఇరుపక్షాలని కట్టాలి, ఆ విధంగా ఒకే సైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రామాలయం అక్కడ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి తప్పించి నాకు నచ్చింది ఇస్తానడం కరెక్ట్ కాదు. వాళ్ళ రామాలయం కాదట, అది ఎక్కడో రోడ్డు పక్కనే ఒక రామాలయం తీసేస్తే అది ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఖాళీగా ఉందని పెట్టాడు. చాలా కాలం పూజలు జరిగాయి అక్కడే. ఎస్సీలు కూడా చెప్తున్నారు ఇక్కడ రామాలయం ఉంది, ఇక్కడ శ్రీరామనవమి పూజలు చేశారు, మేము పానకాలు అవి తాగామని చెప్పారు. కాలక్రమేణా వాళ్ళు మానేశారు, వీళ్ళకి చేయడం మానేశారు, బయట వాళ్ళు చేసేవారు, వీళ్ళు కూడా మానేసిన తర్వాత ఇప్పుడు ఈ రామాలయం విషయం పేపర్లో రావడంతో బయటకు రావడంతో ఈయన కడతానండం, వాళ్ళు వద్దనడం, ఇదే మొదటి కారణం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 కులాల మధ్యన లేకపోతే 2 మతాల మధ్యన దారి చేసే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తప్పు. వెంటనే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి, నిజ నిర్ధారాలు తెలుసుకోవాలి, ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించాలి, లేకపోతే సర్ది చెప్పాలి. ఇప్పుడు గుడి అవసరం లేదు, ఎందుకంటే గుళ్ళు చాలా ఉన్నాయి ఈ దేశంలో, గుళ్ళకి ఏమీ లేదు, అక్కడికే వెళ్ళి రాముడికి పూజ చేయాలని ఏమీ లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అక్కర్లేదని కోరుకున్నారు కాబట్టి ఆ గుడి విషయం పక్కన పెట్టి సామరస్యం ఉంచి ఎవరైతే ఎస్సీలు ఇప్పటి వరకు అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నారో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేశారు. ఆ నాన్ బెయిల్కి వెంటనే బెయిల్ వచ్చేలాగా ప్రభుత్వమే చర్యలు తీసుకుని వాళ్ళు బయటకు తీసుకురావాలి, ఒక పీస్ కమిటీ వేయాలి, ఇరుపక్షాలని కూర్చోబెట్టి. అది ఇంకా దేవాలయం అనేది ఒక వివాదం అయిపోయింది కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు. ఆ దేవాలయం కాకుండా ఇదే కమ్యూనిటీ హాల్లో లైబ్రరీగా పెట్టి ప్రజలందరికీ ఉపయోగం పడేలా చేయాలని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అది చాలా తప్పు. ఎమ్మెల్యే చెప్పలేదు, ఆయన వీళ్ళు చెప్పిందని చెప్పాడు. మీరు మొదట ఆయన రఘురామకృష్ణరాజు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ వీడియో చూసినట్టయితే నేను ఇక్కడ రామాలయం కడతానంటే నువ్వు రామాలయం కట్టడానికి వీలు లేదు, మేము అందరం దళితులం కాదు, మేము క్రైస్తవులు అని చెప్పారు. అదే మాట అతను చెప్తున్నాడు.
ఇతను క్రైస్తవులను డిక్లేర్ చేయలేదు. మేము క్రైస్తవులు, మాకు అక్కర్లేదని చెప్పారు. అదే మాటను ఎవరైనా కొనసాగిస్తారు, అంతేగాని ఇతన్నే డిక్లేర్ చేయలేదు. మేము డిక్లేర్ చేసుకున్నాం. అక్కడ ఉన్న ఎస్సీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మాకు రామాలయం అక్కర్లేదు. నేను నిజంగా దళితులకు మేము క్రిస్టియన్ కాదు దళితులు అనుకుంటే రామాలయాన్ని అబ్జెక్షన్ పెట్టక్కర్ కదా. హిందువులుగా ఉన్నప్పుడు ఏ దేవుడినైనా పూజిస్తారు. ఇప్పుడు ఏమంటారు, గొంతేలమ్మ మాకు కావాలంటారు. గొంతేలమ్మ ఎవరు? గొంతేలమ్మ క్రైస్తవ దేవత కాదు కదా, మరియమ్మ కాదు కదా. గొంతేల అంటే హిందూ దేవత. నంది హిందువుడు, ఈశ్వరుడికి వాహనం నంది. ఈ రెండు హిందువులే. ఆ రెండాటిని పూజించినప్పుడు రాముని పూజించడానికి ఏంటి అంటే ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తేనే అక్కడ శాంతి భద్రతలు ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టేసేలాగా అది చేయాలి ఇది చేయాలంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది తప్పించి ఏం కాదు. ఇందులో చాలా సెన్సిటివ్ ఉంది. వాళ్ళు వద్దన్నారు, మేము క్రైస్తవులు అని చెప్పేశారు. ఫస్ట్ వీడియో చూస్తే నేను కడతానన్నాడు. ఆయన కట్టినాకి వాళ్ళెవరు వద్దన్నాకి దాని గురించి పీస్ కమిటీ వేయాలి. వాళ్ళకి అక్కర్లేదు గొంతెలమ్మ గుడి కావాలంటే వాళ్ళు హిందువులే. అప్పుడు రాముని కూడా పెట్టుకోవచ్చు. ఒకే దైవంలో ఎన్ని దేవాలయాలు ఉంటున్నాయి మనం చూస్తున్నాం. ఒక ఆలయంలోకి వెళ్తే అక్కడ రాముడు ఆలయం ఉంటుంది, శివుడు ఆలయం ఉంటుంది, నంది ఆలయం ఉంటుంది, ఇంకా గ్రామ దేవతల ఆలయం ఉంటాయి. 10-15 ఆలయాలు చుట్టూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా మీకు గొంతెలమ్మ ఆలయం, నంది ఆలయం కావాలంటే రాముడి బొమ్మలు కట్టుకుంటే తప్పే ఉంది అంటాను నేను. ఆయన హిందువులే కదా. మీకు హిందూ అక్కర్లేదు అనుకున్నప్పుడు, క్రిస్టియన్ అనుకున్నప్పుడు ఈ గొంతెలమ్మ కూడా అక్కర్లేదు. రామాలయాన్ని ఎందుకు అబ్జెక్షన్ పెట్టాలి? రామాలయం ఉంటే హిందువులు, గొంతెలమ్మ అంటే హిందువులు కాదని కాదు కదా. ఇది ఈ లాజిక్ని మర్చిపోయి పాడుతున్నారు. ఇది కుట్ర కోణం దాగుంది, దీంట్లో రాజకీయ కుట్ర కోణం దాగుంది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు జనాల్ని ఎగదోస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. పీస్ కమిటీ అదే మరి హోంమంత్రి సీఎం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. వీళ్ళేమి ఎక్కడో దూరంగా లేరు కదా, చైనాలో లేరు కదా, ఎక్కడ పక్కనే ఉన్నారు, కోతవేడి దూరంలో ఉన్నాడు. వెంటనే ఒక కమిటీని పంపించాలి, సీఎం పంపించాలి. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను సనాతన ధర్మం అంటాడు కదా, అక్కడికి వెళ్ళి మరి ఏదో చూడాలి కదా. చూసి అది కాదు ఇది కాదు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఏదేదో అనుకుని అపోహలో పోయి ఇంకా విమర్శలు పెంచకముందే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఇది ఇక్కడతో సర్దుమణుగుతుంది. నేను హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి చెప్పేది ఏంటంటే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీరు విస్మరిస్తున్నారు. మీరే నేరస్తులు, ప్రజలు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు కాదు. ఏదైనా సమస్య వచ్చిందో దాన్ని తీర్చవలసిన బాధ్యత పెద్దనగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఆయన తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఆకివీడి ఘటన అనేది అత్యంత దుర్మార్గమైన ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం పెద్దపేటలో ఒక డిప్యూటీ స్పీకరు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు ఒక 400 మందిని తీసుకొని వెళ్ళి ఆ దళితపేట మీద, దళితుల మీద దాడులు చేసి, అన్యాయంగా అక్రమంగా దాడి చేసి, దళితపేట మీద దాడి చేస్తే తిరిగి ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టి 57 మంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి 45 మందిని అరెస్ట్ చేసి ఒక 25 మందిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఒక 10 మందినేమో అక్కడ సబ్ జైల్లో, ఇంకో 10 మందినేమో రాజమండ్రి సబ్ జైల్లో, ఇట్లా అన్యాయంగా ఉంచి దళితుల్ని రకరకాల రూపంలో, వివిధ రూపాల్లో మానసిక క్షోభకు గురి చేస్తూ అక్కడ 144 సెక్షన్ పెట్టి వాళ్ళని ఎవరినే కలవనీయకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దీన్ని పూర్తిగా వెంటనే ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకోవాలి, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం కూడా రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మాట్లాడటం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కాబట్టి దీన్ని హోంమంత్రి అనిత వెంటనే స్పందించాలి. దళితులకి ఎట్లాంటి ఘటన జరుగుతుంటే హోంమంత్రి నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరించినట్టు అసలు ఏం చేస్తుందో ఏంటి ఆ పనితీరు ఏంటి అని అర్థం కావట్లేదు. కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలి, ఒక న్యాయ విచారణ జరపాలి. దళితపేట మీదకు 400 మందిని వేసుకెళ్ళి తిరిగి దళితుల మీద కేసు పెట్టడం అంటే ఇది SC ST అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో దాన్ని రఘురామకృష్ణరాజు మీద బనాయించి ఆయన దీన్ని చిలవల పలవలుగా క్రిస్టియన్స్కి హిందువుల మధ్య జరిగే ఒక దానిగా చిత్రగా అక్కడ ఉన్న దళితులు ఇక్కడ మాకు రామాలయం వద్దు, మా గ్రామ దేవత ఒక ఆవిడ ఉంది గొంతేనమ్మ, ఆవిడ మేము గుడి కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన అక్కడ పట్టుబట్టి ఆయన ఒక దాన్ని ఇగోలుగా పోయి ఆయన దాన్ని అక్కడే రామాలయం గట్టించి తీరతా అని చెప్పి ఏదో పేపర్ క్లిప్పింగ్లు వచ్చినాయి, దాన్ని బట్టి ఈ పొలిటికల్ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు అని అంటే అది రాజకీయంగా చూసుకోండి తప్ప దళితుల మధ్య చిచ్చుపెట్టి దళితుల సామరస్యంగా ఉన్న దాని మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యవహరించడం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నదా నీకు ఇది తగదు, ఎప్పటికైనా మానుకొని అట్లాంటిది లేకుండా
ఇది ప్రభుత్వం చొరవ తీసి వెంటనే దీని మీద న్యాయ విచారణ జరిపి న్యాయ విచారణ జరపడం పాటు దళితులకు రక్షణగా ఈ ప్రభుత్వం నిలవని లేని పక్షంలో రాబోయే రోజుల్లో దళిత సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తునటువంటి ఘటన మీద తిరుగుబాటు చేస్తాం. ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని చేయాలని చెప్పి పోలీసులు కూడా నిమ్మక నీరెత్తిన ప్రేక్షక పాత్ర వహించడం. పక్కనున్న రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకరు ఆ జాతరలో ఏమో డప్పు కళాకారుని కొట్టాడు. పక్కనున్న పోలీసులు చూస్తా ఊరుకున్నారు తప్ప చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని కొడుతుంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర ఆపే ప్రయత్నం చేయాలి. కాబట్టి అలా డిప్యూటీ స్పీకరు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉండే హుందాగా వివరించాల్సిన వాళ్ళు, మీరే అందరినీ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు కూడా మీరు కూడా ఈ కంట్రోల్ తప్పి ఈ రకంగా వివరించడం మీరు ఈ పదవికి అర్హులో కాదో ఒకసారి మీరు ఆలోచించుకోమని చెబుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటి దీని మీద ఘటన మీద న్యాయ విచారణ జరిపి దీనికి ఒక హిస్టారికల్ నేపథ్యం ఉంది, హిస్టారికల్ చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉంది కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి దళితులకు అండగా నిలవాలని, లేకపోతే రాని రోజుల్లో దళితులందరూ రేకం చేసి తిరుగుబాటు చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. నా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ APMRPS రాష్ట్ర అధ్యక్షులు. ఆకువీడులో దళిత వాడలపై దాడులు చేయడమే కాకుండా దళితుల మీద కేసులు పెట్టడమే కాకుండా తిరిగి వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు చర్యలాగా పూనుకుంటున్నటువంటి రాజ్యాంగమయ పదవిలో ఉండి రాజ్య వ్యతిరేక చర్యలు చేసినటువంటి రఘురామకృష్ణరాజుని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు కూడా ప్రభుత్వం పరిశీలించి ఎత్తుడ్రా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆకువీడి సంఘటన ఒకటే కాదు, దళిత క్రైస్తవులు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఏదైతే ఉందో ఆ తీర్పు కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవుల పట్ల కానీ దళితుల పట్ల కానీ అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో వాటిపైన ప్రభుత్వాలు పునఃపరిశీలించి దళితులకి దళిత క్రైస్తవులకి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల భుజాల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఓట్లేసే యంత్రాలుగానే దళితుల్ని దళిత క్రైస్తవులను చూడటం అనేది జరుగుతుంది. దళిత క్రైస్తవుల హక్కుల్ని కాలరా చేయటం అనేది బీజేపీ అధికారంలోకి వచ్చినాకే ప్రత్యేకించి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఇవాళ న్యాయస్థానాలు కూడా మరి మోడీ వచ్చిన తర్వాత ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం కాబడతా ఉన్నాయి. కాబట్టి దళిత క్రైస్తవుల హక్కులు ఏదైతే ఉన్నో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఉందని ఈ సందర్భంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, దాన్ని పార్లమెంట్లో చట్టం చేయడానికి కృషి చేయాలి. అదేవిధంగా ఆకువీడులో ఉన్నటువంటి ఏదైతే మరి రాజ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు, దళితుల పట్ల దాడులు వివక్షత చూపిస్తున్నాడు, రఘురామకృష్ణరాజు మీద తక్షణమే చర్యలు తీసుకొని అతను బర్తరఫ్ చేయాలని దళిత సంఘాలకు మేము డిమాండ్ చేస్తాం. అయితే నా పేరు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యం. మొదటిగా ప్రభుత్వ వైఫల్యం అంటే పోలీసు వారికి ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఉగాది పండగకి వెళ్ళాడు రఘురామకృష్ణరాజు, ఆ స్థలానికి ఉగాది పండగకి వెళ్ళాడు. శ్రీరామనవమికి వెళ్ళేటప్పుడు ఒక 200 మంది కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని, పోలీసు వారిని తీసుకుని ఒక 200 పోలీసులను తీసుకెళ్ళాడు. దేనికి వెళ్ళాడు అసలు? ఆ విషయం దేనికి వెళ్ళాడు ప్రభుత్వానికి తెలియదా? అక్కడ ఘర్షణ జరుగుతున్న విషయం ఇంటెలిజెన్స్కి తెలియదా? శాసనసభ్యుడిని ఎందుకు పంపించారు అక్కడికి? ఘర్షణ వాతావరణం జరుగుతుందని తెలుసు కదా ఇంటెలిజెన్స్కి. మరి అలాంటప్పుడు పంపకూడదు కదా, వెళ్ళకూడదు కదా. వెళ్ళనిచ్చారంటే ఉద్దేశపూర్వకంగానే వెళ్ళారు, గొడవ చేయాలని వెళ్ళారు అక్కడ. అంతేగాని గొడవ జరుగుతుందని ఇంటెలిజెన్స్ చెప్పరా? ఇంకొకటి, అది వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించేసి రఘురామకృష్ణరాజు మీద దాడి అంటారు. దాడి అని ఖండిస్తారు. ఈయనేమో వచ్చేసిన తర్వాత, నేను వచ్చిన తర్వాత గొడవ అయిందంటాడు. ఒక వీడియోలోనేమో అసలు మేకులు, బలమైన ఆయుధాలు, మేకులతో దాడి చేశానంటాడు. ఇక్కడ నేను వెళ్ళాను, నేను నా మిత్రులు మేమంతా గ్రామం సందర్శించడం జరిగింది. అక్కడ బలమైన ఆయుధాలు, మేకులు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాం. కానీ బలమైన ఆయుధాలు అక్కడ ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే అసలు FIRలో రఘురామకృష్ణరాజు పేరే లేదు.
అసలు దాడి జరిగినట్టు ఎఫ్ఐఆర్ జరిగినట్టు ఇంతవరకు పోలీసు వారికి రఘురామకృష్ణరాజు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వాల డిప్యూటీ స్పీకర్. అలాంటిది రఘురామకృష్ణ మీద దాడి ఏంటి? ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడు అనిల్ కుమార్ ఇచ్చారు, కేసులు కట్టారు. 57 మంది మీద కేసు కట్టారు. ఇప్పుడు 31 మందిని ఏలూరు సబ్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాయనివ్వకుండా చేశారు. అసలు ఇక్కడ రఘురామకృష్ణరాజు వీడియోలు చేసి ప్రపంచాన్ని మభ్య పెడుతున్నాడు. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది. ఇక్కడ బాధితుల గొంతు ఎక్కడికి బయటికి వినపడినవ్వకుండా 1000 మంది పోలీసులు నా గ్రామంలో పెట్టి బాధితులు ఇప్పుడు అక్కడ ఒక పాప ఎప్పటి నుంచో వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే మొన్న వెళ్ళిన తర్వాతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి వాటర్ బాగోలేదని వాటర్ ప్లాంట్ పగలగొట్టేశారు. వాటర్ ప్లాంట్ పగలగొడుతుంటే కూడా వీడియో తీస్తుంటే కేసు పెట్టారు. హర్ష్ కుమార్ అక్కడ ఏం జరిగిందని పలకరిద్దామని వెళ్తే అతని దగ్గరికి 3 ఆటోలు వేసుకొచ్చారు. ఆటోలు వేసుకొచ్చే వచ్చిన వాళ్ళని భీమవరం ఎంఆర్ఓ ఆఫీసులో ఆ రైట్ అంతా కూర్చోబెట్టి నైట్ 5 ఆడవాళ్ళని సెంట్రల్ జైలుకి పంపించారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు దళిత సంఘాలు మేమే కోరాము. మేము అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చాం. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, అక్కడ ఉన్న అధికారులు అందరూ కలిసి నిజ నిర్ధారణ కమిటీ లేదు సిట్టింగ్ చేయడంతో న్యాయ విచారణ జరిపించాం. వెళదాం, అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియాలి కదా. అక్కడ రఘురామకృష్ణరాజు చెప్పేదంతా అబద్ధం అండి. ఇక్కడ హిందువులు గొంత్యానం గుడి కట్టాలనేది ఒక వర్గం, రామాలయం కట్టాలనేది బయట వ్యక్తులు, ఆ గ్రామస్తులు కాదు. ఇప్పుడు ఆ రామాలయానికి కరెంటు బిల్లు కడుతున్నాడు కూడా ఆ గ్రామస్తులు కాదు. ఇది వాస్తవం. అసలు రామాలయం కట్టాలి అనేది ఆ గ్రామస్తుల కోరిక కాదు. ఇదంతా బయట కోరిక, బయట వ్యక్తులే. వాళ్ళు హిందూ పరిషత్ వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, హిందూ భావజాలంతో వాళ్ళు కట్టుకుంటారు, తప్పులేదు. కానీ అక్కడే కట్టాలని రఘురామకృష్ణరాజు దానికి ఆజ్యం పోస్తున్నాడు. అంతేగాని ఇది క్రైస్తవుల మీద దాడి, క్రైస్తవులు మా మీద దాడి చేశారని అసలు క్రైస్తవులకు పాత్రే లేదు. అసలు ఇక్కడ క్రైస్తవులకి పాత్రే లేదు. నువ్వు చర్చిలకి నిన్న ఈస్టర్ పండుగ కానుకగా వాళ్ళకి 113 చర్చిలు పడగొట్టమని నోటీసులు ఇచ్చావు. నిన్న ఇచ్చావు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది? రహదారులకి ఏదన్నా జనావాసాలకు అడ్డం వస్తే చర్చి అయినా, మసీద్ అయినా, గుళ్ళు అయినా పడగొట్టమని ఉంది. నువ్వు పడగొడతావు, చర్చిలు పడగొడతావు, రేపు గుళ్ళు పడగొడతారు. ఏముంది దానికి? పెద్ద విషయం కాదు. కానీ చర్చిలు పడగొట్టినందువల్ల దీనివల్ల కాదు. నువ్వు అసలు అక్కడ గొంత్యానమ్మ గుడి కట్టమని వాళ్ళు చెబుతున్నారు స్థానికులు, బయట నుంచి వ్యక్తులు రామాలయం కట్టమంటున్నారు. అది ప్రభుత్వం ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెలో ఆకివీడని పిలుపునిచ్చి ఈరోజు అక్కడికి వెళితే ఇప్పుడు కైకులూరు దగ్గర నుంచి పికెట్ పెట్టారు, పోలీసు అవుట్ పోస్ట్ పెట్టి 1000 మంది పోలీసులు దిగారు. ఇప్పుడు పారామిలిటరీ దిగింది. నిన్న పారామిలిటరీని గ్రామంలో తిప్పారు. కరాటీ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది? గుడి కట్టాలంటది. కైకులూరులో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంత గ్రామంలో 10th క్లాస్ విద్యార్థుల్ని, మహిళల్ని, వీళ్ళందరినీ ఎవరితో మాట్లాడుతుంటే, మీడియాతో మాట్లాడుతుంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళు బయట నుంచి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు ఈ గొడవకి అని వాళ్ళు ఎవరి మీద ఇంతవరకు కేసులు లేవు. కేసు పెడుతుంటే కేసు తీసుకోవట్లేదు. కాబట్టి దీనికి దళిత ప్రజా సంఘాలుగా మేమైతే ఏంటంటే, నిన్న రోనాల్డ్ రాజు గారు వచ్చారు. ఇది న్యాయ విచారణ చేసే దగ్గర న్యాయ విచారణకి ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. తక్షణమే వాళ్ళందరిని విడుదల చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, తెలుగుదేశం ప్రభుత్వం రఘురామకృష్ణరాజుని ఉపసభాపతిగా బర్తరఫ్ చేసేంతవరకు, రేపు ఏప్రిల్ 14 అంబేద్కర్ బొమ్మకి ఏ తెలుగుదేశం నాయకుడిని ఈ రాష్ట్రంలో నివాళులు అర్పించనివ్వమని అది చెబుతున్నాం వాళ్ళ మహానాడు. అదే హోంమంత్రి స్పందించదు. హోంమంత్రి నేను పడకలో కూడా నాకు బైబిల్ ఉంటుంది నా పక్కన అన్న హోంమంత్రి అవగానే బొట్లు పెట్టుకుని ఆమె తిరుపతి వెళ్తుంది కదా, పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. ఇక ఆమె మాట్లాడదు. అంటే దళితుల మీద జరిగితే ఏం మాట్లాడదు. తెలుగుదేశానికి ఏమన్నట్టు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టరు ఇంకా నయ్యం పవన్ కళ్యాణ్ వెంటనే ఏం కూడా స్పందించాలి, రఘురామకృష్ణ మీద దాడిని ఖండిస్తున్నామని అంత దిగజారిపోయింది. కాబట్టి హోంమంత్రి ఏంటంటే, హోంమంత్రికి అసలు మాకు సంబంధం లేదు. హోంమంత్రి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలి.
రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయకపోతే రేపు ఏప్రిల్ 14కి ఏ తెలుగుదేశం నాయకుడిని చివరికి ముఖ్యమంత్రిని కూడా దండైన ఉండండి అంబేద్కర్ విగ్రహాన్ని. అది